2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 90% నేల ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ తెలిపింది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో పడతారని ఈ సర్వేలో బయటపడింది. వరల్డ్లోని పంట భూముల్లో 14 నుండి 17% అంటే దాదాపుగా 242 మిలియన్ హెక్టార్ల నేల ఈ భారీ లోహంతో కలుషితమైందని ఈ సర్వేలో బయటపడింది. ఈ నేల మానవ ఆరోగ్యానికి లేదా వ్యవసాయానికి పనికొచ్చేది, కానీ ఈ నేల లోపల నికెల్, క్రోమియం, ఆర్కెనిక్, కొబాల్టో, కాడ్మియం, కాపర్, సీసం ఇలాంటి విషపూరిత లోహాలు ఈ నేల లోపల దశాబ్దాలుగా నిలిచి ఉండడం వల్ల ఆహారం లేదా నీటి ద్వారా మన శరీరాలకు చేరి కిడ్నీ, క్యాన్సర్, నాడీ వ్యవస్థతో వివిధ రకాల జబ్బులను ప్రేరేపిస్తాయి. ఇలా కాలుష్యమైన నేల మీద మనం పంటలు పండించకూడదు, మానవులు జీవించకూడదు. ఒకవేళ పంటలు పండిస్తే అందులో విషపూరిత లోహాలు కలిసిపోతాయి. మరి మైనింగ్ చేయొచ్చు కదా అంటారా? జనసంచారం ఉన్న నేలలో మైనింగ్ చేస్తే మానవులకు పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా ప్రాంతీయ సర్వేల నుండి ఈ డేటా బయటకు వచ్చింది. అలాగే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ కూడా ఉపయోగించారు. ఈ పరిస్థితి గురించి ప్రజలు అవగాహన కల్పించడానికి సీనియర్ లెక్చరర్ డాక్టర్ లీజ్ రైలైట్ ఏమన్నారంటే, ఈ సహజ లోహాలు మన నేలను భారీగా కలుషితం చేస్తాయి, మన ఆహారం మరియు నీటిలోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఈ విషపూరిత లోహాలతో పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కాలుష్యం మట్టిలోకి ప్రవేశపెట్టినా కూడా ఆ విషపూరిత కాలుష్యం దశాబ్దాలుగా భూమిలో కొనసాగుతుంది. అయితే భూభాగంలో లోహంతో ఏర్పడిన కాలుష్యం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 900 బిలియన్ల నుండి 1.4 బిలియన్ల మంది ప్రజలు అధిక ప్రమాదకరమైన నేలపైనే నివసిస్తున్నారని ఈ పరిశోధనలో తేలింది. ఈ కాలుష్యమైన నేల ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో దీని కోణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కలుషితమైన నేల ఎక్కువ భాగం బాగా డెవలప్ అయిన దేశాల్లోనే ఉందట. ఇలాంటి కలుషితమైన నేలలో పంటలను పండించిన తరువాత అవి విషపూరితంగా మారి మానవ ప్రాణానికి నష్టం కలిగిస్తుంది. అలాగే ఇది చాలా పేదరికాన్ని చూపెడుతుంది. అయితే చాలా మందికి ఈ నేల విషపూరితంగా ఎలా మారుతుంది అనే డౌట్ వస్తూ ఉంటుంది. మీ డౌట్ క్లారిఫై చేయాలంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేల విషపూరితంగా మారాలంటే పెట్రోలియం, హైడ్రోకార్బన్లు, పాలీన్యూక్లియర్, ఆరోమాటిక్, నాఫ్తాలిన్ అండ్ బెంజో ద్రావకాలు, పురుగుల మందులు, సీసం అండ్ భూమి లోపల ఉండే లోహాలు, అవి ఏ లోహమైనా కావచ్చు, ఆర్సెనిక్, కాడ్మియం, కొబాల్ట్, క్రోమియం, కాపర్, నికెల్ ఎక్సెట్రా 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 వీటి వల్లే నేల విషపూరితంగా మారుతుంది. అయితే నేల విషపూరితంగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, భూమిలోని కాస్త మట్టిని తీసుకొని ల్యాబ్కి తరలించాలి. అక్కడ జరిపిన టెస్ట్ల ప్రకారంగా ఆ నేల కలుషితమైందా లేదా అనేది బయటపడుతుంది. అయితే విషపూరితం కాని నేలను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విషపూరితం కాని భూమిలో మొక్కలు పుష్కలంగా పెరుగుతుంది, వానపాములు తిరుగుతుంటాయి, శిలీంధ్రాలు వంటి భూగర్భ జంతువులు బొరియలు చేసుకొని అందులోనే బ్రతుకుతాయి. ఇవే పుష్కలంగా ఉండే నేలలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నేల ఉంది, ఆ నేలలో విషరసాయనాలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఎలా వేరు చేయాలంటే బయో రెడిమేషన్ చేయడమే. అంటే నేల మరియు నీటి నుండి కలుషితాలను క్షీణింప చేయడానికి, రూపాంతరం చెందించడానికి, తప్పనిసరి తొలగించడానికి జీవ ప్రక్రియలను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ నేల విషపూరితము కాకుండా కూడా కొన్ని మొక్కలు ఒకే రకమైన విషయాన్ని రిలీజ్ చేస్తాయి. దాని పేరే సైనోజెనిక్ గ్లూకోసైడ్. ఇది దాదాపు 2000 వృక్ష జాతులలో కనిపిస్తాయి. ఈ 2000 వృక్ష జాతుల మొక్కలలో కొన్ని జాతుల మొక్కలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారంగా ఉపయోగిస్తారు. అంటే జొన్న, రాతి పండ్లు, వెదురు వేర్లు, కసావా ఇలాంటివి. వీటన్నిటికీ సైనోజెనిక్ గ్లూకోసైడ్ కలిగి ఉండే ముఖ్యమైన ఆహారం. జనరల్ గా చెట్టు పగటిపూట ఆక్సిజన్ ఇచ్చి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. అలానే మీరు చెట్టు కింద పడుకున్నంత మాత్రాన మీ ప్రాణాలేం పోవు. ఎందుకంటే ఒక చెట్టు మనిషి ప్రాణం తీసేంత కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయదు. బహుశా మీరు అడవి ప్రాంతంలో కనుక నిద్రిస్తే చెప్పలేం. ఎందుకంటే అడవి ప్రాంతాలలో కొన్ని విషపూరిత మొక్కలు ఉంటాయి. అవి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. మన ఇండియాలో అత్యంత విషపూరిత మొక్క ఒకటి ఉంది. దాని పేరు అకోనిటమ్ ఫెరెక్స్. ఇది 1.0 మీటర్ల పొడవు, 0.5 మీటర్ల వెడల్పు పెరుగుతుంది. ఇది రకరకాల నేలలను తట్టుకుంటుంది. మరొకటి కానో కార్పస్ ప్లాంట్. గుజరాత్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనిని నిషేధించారు. ఇలాంటి మొక్కలతోనే ప్రాబ్లం. అంతేగాని మన చుట్టూ ఎన్ని చెట్లుంటే అంత మేలు. మేలు అన్నా కదా అని ఏ చెట్లు పడితే ఆ చెట్లు మన ఇంటి కాంపౌండ్లలో, మన ఇంటి ముందర, మన ఇంటి వెనకాల పెంచుకోకూడదు. బహుశా మీరు ఏ చెట్లు పెంచినా పెంచకపోయినా ఇప్పుడు చెప్పబోయే చెట్లను మాత్రం అస్సలు పెంచుకోకండి.
పత్తి చెట్టు, చింత చెట్టు, మర్రి చెట్టు ఇవి అస్సలు మన ఇంటి కాంపౌండ్ లో ఉండకూడదు. ఎందుకంటే వీటిని అశుభకరమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ మొక్కలు దుష్ట శక్తులను మరియు చెడు ప్రభావాలను ఇళ్లలోకి తీసుకొస్తాయి. సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఇది మన ఇంటి నివాస స్థలాల దగ్గర ఉండకూడదు. కానీ గుళ్ళు, గోపురాలు, దేవాలయాల్లో ఉండవచ్చు. అంతగా మనం పెంచుకోవాలి అనుకుంటే హిందూ శాస్త్రాల ప్రకారంగా వేప చెట్టుని పెంచుకోవచ్చు. ఎందుకంటే పూర్వం నుంచి వేప చెట్టుని దైవంలా పూజిస్తారు. సైన్స్ ప్రకారంగా ఇది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మాటలకి మనం అందరం మనుషులమే, కానీ మనలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చెట్లు కూడా అంతే. మీకు విషయం తెలుసా, ఇండియాలో కొన్ని చెట్లను అస్సలు నరకకూడదు. అవేమిటంటే పండ్లు కాసే చెట్లు, నైతిక విలువతో ఉన్న చెట్లను అస్సలు నరకకూడదు. ఒకవేళ నరకాల్సి వస్తే దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్లతో ఆ చెట్లను తొలగించాలి తప్ప యథావిధిగా నరకకూడదు. సో నేల కలుషితం అవ్వడం వల్ల పంట పొలాలు, మానవ ఆరోగ్యాలు క్షీణిస్తాయని వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న దాని ప్రకారంగా మన స్వార్థం కోసం మంచిగా ఉండే నేలను మనమే విషపూరితంగా మారుస్తున్నాం. హౌ? ఎలా అంటారా? సిటీకి అవుట్ సైడ్ 100 కిలోమీటర్స్ దూరంలో కట్టాల్సిన ఫ్యాక్టరీలు సిటీకి దగ్గరగా కట్టేసి వాటి వల్ల వచ్చే స్మోక్ ఎఫెక్ట్ తో పక్షులు, పశువులు పిట్టలా రాలిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది మానవులకు కూడా చాలా ప్రమాదం. పీల్చే గాలిని కలుషితం చేస్తున్నాం, తాగే నీరుని కలుషితం చేస్తున్నాం, మూగ జీవాలను మనుగడ లేకుండా చేస్తున్నాం, టోటల్ గా పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాం. ఇదంతా ఫ్యాక్టరీ వల్లే అని నేను అనడం లేదు. దీనికి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అదే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వల్ల సప్త సముద్రాలు సతమతం అవుతున్నాయి. మన దగ్గర సర్కిల్ అవుతున్న ఈ ప్లాస్టిక్ అంతా సముద్రంలో పేరుకుపోతుంది. ఈ ప్లాస్టిక్ వల్ల ఒక సైడు సముద్ర గర్భంలో ఉండే ఎన్నో జీవరాశులు ఆహారం అనుకొని వాటిని తినడం వల్ల కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు. మరో సైడు అడవి ప్రాంతంలో ఉండే జీవరాశులు కూడా వీటిని నిజమైన ఫుడ్ అనుకొని తినడం వల్ల అవి కూడా అంతరించే స్టేజ్కి వచ్చేసాయి. ప్రపంచంలో ఉండే 195 దేశాలలో కొన్ని దేశాలు మాత్రమే సేఫ్ సైడ్ గా ఉన్నాయి. మిగతా దేశాలని ఈ ప్లాస్టిక్ బారిన పడి రోజు యుద్ధం చేస్తుంది. అయినా మనం ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేదు, వాడుతూనే ఉన్నాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అలాంటప్పుడు ప్లాస్టిక్ తయారీ ఆపేయచ్చు కదా అని. ఈ ప్లాస్టిక్ ని నమ్ముకుని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు సడన్ గా ఆపడం వల్ల వాళ్ళందరికీ జీవనాధారం కల్పించాలి. ఇక్కడే గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది. బట్ ఈ ప్రాబ్లమ్ ని గవర్నమెంట్ సాల్వ్ చేయాలంటే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ అలా చేయదు. అది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదా దీనికి సమాధానంగా పార్ట్ 2 వీడియో కావాలని కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వీడియోని తప్పకుండా చేసి పెడతాను. అయితే టోటల్ గా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వచ్చి ఉంటే అది కామెంట్ ద్వారా తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.